ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోదా ఇవ్వకపోతే సీమాంధ్రుల పౌరుషం ఏంటో రుచి చూపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం మూడంచెల పోరాటానికి పిలుపునిచ్చిన ఆయన సీఎం చంద్రబాబుని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. దాదాపు 2.5 తర్వాత పవన్ కళ్యాణ్ ఆవేశంగా, ఆవేదనగా, అనర్గళంగా మాట్లాడారు. సడన్ గా తిరుపతిలో పెట్టిన సభలో ఊహించినట్టే ఆంధ్రకు ప్రత్యేక హోదా గురించి నిలదీశారు. మొత్తం స్పీచ్ లో ప్రత్యేక హోదానే హైలైట్ చేశారు. హోదాపై వెనక్కు తగ్గితే సీమాంధ్రుల పౌరుషం చూపిస్తామన్నారు. సీమాంధ్రుల ప్రేమ చూశారు, సహనం చూశారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు, సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉబ్బెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాడు చూస్తారు. ప్రత్యేక హోదా కోసం మూడంచెల పోరాటం చేస్తామన్నారు. తెలుగు నేలను రెండుగా విడగొట్టాలని బీజేపీ తీర్మానం చేసిన కాకినాడలోనే మొదటి సభ సెప్టెంబర్ 9న పెడతానని ప్రకటించారు పవన్. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవడం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది. రెండో దశ మొదలైతే అధికార రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం. హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గౌరవించాల్సిన బాధ్యత మోడీపై ఉందన్నారు. ఇంగ్లీష్లో, హిందీలో చెప్తే కానీ ఢిల్లీ వాళ్లకు అర్థం కాదని, ఇందుకోసం ఎంపీలు హిందీ నేర్చుకోవాలని పాఠాలు కూడా చెప్పారు. ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా కేంద్రం ఏ స్పందన లేనప్పుడు నేను చెప్పాను, మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను, పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను. వాళ్ళందరూ హిందీ మాట్లాడతారబ్బా, మన ఎంపీలకి హిందీ రాదు, వీళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు. కొన్ని ఓ పని చేయండి, మన ఎంపీలు హిందీ క్లాసులు తీసుకుని మోడీజీ హమ్కో స్పెషల్ స్టేటస్ చాహియే. ఏపీ సీఎం చంద్రబాబును కూడా పవన్ వదల్లేదు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారన్నారు. కేంద్రం అంటే భయమెందుకని వారితో మాట్లాడి అవసరమైతే నిలదీయాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ మమ్మల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద, స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపచేయండి. కేంద్ర మంత్రి వెంకయ్య పైన సెటైర్లు వేశారు పవన్. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వెంకయ్యనాయుడు ఇప్పుడు రివర్స్ గేర్లో వెళ్లడానికి చూస్తే చిరాకేస్తోందన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని సూచించారు. దయచేసి మాటను వెనక్కి తీసుకోకండి, మీరు పోరాడండి. ఆ రోజు విడిపోతున్నప్పుడు ఎలా పోరాడారో ఈ రోజు మీ సొంత పార్టీలో కూడా తెలుగు ప్రజల పక్షాన మీరు అంతే పోరాడాలి. అంతేగాని మీరు ముందు తెలుగువారు, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు ఆలోచించే మాట్లాడండి. కానీ పార్టీ ప్రయోజనాలు ముందు పెట్టి జాతి ప్రయోజనాలను దయచేసి వెనక్కినట్టుగా తప్పు మీరు చేస్తుంది. పనిలో పనిగా కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన కాంగ్రెస్ కు ఏపీలో పుట్టగతులుండవన్నారు. రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ డెమోక్రటిక్ డివిడెండ్ యువతకి ఏం చెయ్యాలి అని స్పెషల్ స్టేటస్ లో ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. మీ చావు మీరు చావండి, 2 రాష్ట్రాలు 2 తెలుగు ప్రజలు కొట్టుకు చావండి, మాకే సంబంధం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా విడగొట్టేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని, ఈ పోరాటంలో మెడతెగి పడాలే కాని అడుగు వెనక్కి పడదని చెప్పారు పవన్ కళ్యాణ్. తాను రబ్బర్ సింగ్ ను కానని, అలాగే జనసేన భజనసేన కాదని వివరణ ఇచ్చారు. ఇక నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటానని చెప్పారు జనసేన అధినేత.